హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. రాజ్యాంగం రూపకర్త మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14న 1891లో జన్మించారు. ఆయన పుట్టినప్పటి నుంచి తన చివరి శ్వాస వరకు మన భారతదేశానికి ఎంతో సేవ చేశారు. అంబేద్కర్ గారి సేవలు అందుకొని ఆయన నిర్మించిన రాజ్యాంగంలోని అన్నిటికీ పాటించే అదృష్టాన్ని పొందారు. ఆ మహనీయుని జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా సుపరిచితుడు. ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. అంబేద్కర్ చేసిన విశేష కృషికి పుట్టినరోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. చిన్నతనంలో ఆయన ఎదుర్కొన్న సమస్యల గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్లు తాగాలంటే ఫ్యూన్ వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్లు తాగే అవకాశం ఉండేది కాదు. అంబేద్కర్ 9 సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్ళు ఎవ్వరూ ముందుకు రాకపోతే మాసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి 2 కిరాయి ఇచ్చి బండివాడి వెనుక నడవగా అంబేద్కర్ సోదరులే సొంతంగా బండి నడుపుకొని వెళ్లారు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించాడు. అంబేద్కర్ గారి విద్యాభ్యాసం మరియు రాజ్యాంగ రచన, అంతేకాకుండా భారతదేశం కోసం చివరి వరకు ఆయన చేసిన కృషి గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి, డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్రం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. అంబేద్కర్ గాంధీ ఉద్యమం నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్, ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పూర్తికి నివాళులర్పిస్తూ ఆ మహనీయునికి భారతరత్న అవార్డు భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.